హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన అందరికీ నచ్చే రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి చికెన్ చీజ్ బర్గర్. ఈ చికెన్ చీజ్ బర్గర్ని మనం ఇంట్లో కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది కదా ఈ చికెన్ చీజ్ బర్గర్. సరే, మరి ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకుని మెత్తగా తయారు చేసుకోవాలి. ఈ చికెన్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జింజర్ పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని కొంచెం ఆయిల్ అంటించుకుని చేతులకి మంచిగా కలుపుకోవాలి అండి. ఇలా రౌండ్గా చేసుకుని పెనం పెట్టి బటర్ వేసుకోవాలి. ఈ బటర్ వేడైన తర్వాత చికెన్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్కి ఆయిల్ వేస్తూ ఫ్రై చేసుకోవాలి. కరెక్ట్గా 5 నుంచి 6 నిమిషాల టైం పడుతుందండి వన్ సైడు ఇది ఫ్రై అవ్వడానికి. ఇలా తిప్పుతూ ఒక సైడు ఫ్రై అయిన తర్వాత మరొక సైడు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న చీజ్ను కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఈ చీజ్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత మూత తీసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ బర్గర్ని మధ్యలో కట్ చేసుకోవాలి. 2 సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టమాటా కెచప్ వేసుకోవాలి. ఈ టమాటా కెచప్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అండి. ఇప్పుడు మయోనీస్, చిల్లీ సాస్ వేసి మొత్తం ఒకసారి స్పూన్తో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో బర్గర్ని తీసుకుని కొంచెం టమాటా కెచప్, మయోనీస్, ఆనియన్స్, టమాటా ముక్కలు వేసుకుని ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ సాస్ను కూడా వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ చీజ్ను కూడా పెట్టి టమాటా కెచప్, మయోనీస్ వేసుకోవాలి. అలాగే టమాటా, ఆనియన్స్ కూడా పెట్టుకుని బర్గర్ పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ బర్గర్. ఎమ్మి చికెన్ చీజ్ బర్గర్ రెడీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. మీ పిల్లలకు పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.